కేసీఆర్ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తూ ఉంది. మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన మాట్లాడినటువంటి మాటలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే కౌంటర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక మనతో మాట్లాడడానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ఉన్నారు. అన్న, చూస్తూ ఉన్నారా, మీ మీ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకొని నీది గబ్బు నోరు, నీది మురిక్కాలు నోరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు అసలు? అయితే నేనేమంటున్నా, జగదీశ్వర్ రెడ్డి గారు ఆయనది ఏ నూరో మాకు తెలుసు. రాత్రి అయిన తర్వాత మందు తాగి తిన్న తర్వాత పళ్ళు తోముకో కూడా వండుకుంటాడు. ఆయనది గబ్బు నోరు. ఇప్పుడు ఆయన దిమాగ్ ఖరాబ్ అయింది, ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆయన సొంత మండలం నాగారంలో సర్పంచ్లన్నీ వీకినాయి. ఆయన ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. వీళ్ళంతా అటు ఎంపీ ఎలక్షన్స్ ఓడిపోయినారు, బై ఎలక్షన్స్ ఓడిపోయినారు, సర్పంచ్ ఎలక్షన్స్ ఓడిపోతున్నారు. అడ్డగోలిగా ఏ ఎలక్షన్ అంటే ఆ ఎలక్షన్ ఘోరంగా తంతెగిరి అవతల పడుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ మ్యాచ్లో గోల్ కొట్టినట్టు అన్ని గోళ్ళు కొడుతుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. పాపం వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడన్నా డాక్టర్ దగ్గర చూపించుకొని యాంగ్జైటీ ట్యాబ్లెట్స్, బీపీ ట్యాబ్లెట్స్ తీసుకుంటే మంచిది. కేటీఆర్ చెప్తా ఉన్నాడు, ఇది కరెక్ట్ కాదు, చావు కోరుకోవడం అనేది ఏంటి అనేటువంటి మాటలు ట్విట్టర్ రూపకంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్స్లో బయటపడింది ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత అనే మాటలు కూడా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కోపం వచ్చినప్పుడే ఇక్కడ పోయి దుంకిసావా అంటారు. ఈరోజు కోపం ఎందుకు రాదంటున్నా, ఈ 2 సంవత్సరాల పాలనలో గత 10 సంవత్సరాలు జరిగిన దోపిడీ రోజుకోటి బయటపడుకుంటా తొవ్వినా కొద్ది పెంకాసులు వెళ్తున్నట్టు కాళేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క దాంట్లో స్కామే. ఆ F1లో స్కామే, ప్రతి ఒక్క దాంట్లో స్కామే, దేంట్లో స్కామ్ లేదు. అవన్నీ చూస్తుంటే రక్తం ఉడకకుండా ఎట్లుంటుంది? తప్పకుండా రక్తం ఉడుకుతుంది. ఉడికినప్పుడు ఆ మాటలు అంటారు, 100% అంటారు. మీరు మమ్మల్ని ఎన్ని మాటలు అనలే, మీరైతే ఏకంగా మా మీద కేసులు పెట్టిర్రు, గృహ నిర్బంధాలు చేసిండ్రు, తొక్కేసిండ్రు, అంచివేసిండ్రు. అన్నీ భరించి 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 ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటుంటే 2 సంవత్సరాలు ఇంట్లో వండినా అని చెప్పి నువ్వు ఒప్పుకున్నావునివి, మరి ఎందుకు నువ్వు జీతం తీసుకుంటున్నావు? 2 సంవత్సరాలు పనిచేయట్లేదని నువ్వే ప్రెస్ మీట్ ద్వారా చెప్పినావు కదా, 2 సంవత్సరాల తర్వాత నేను బయటకు వచ్చినా అని. మరి 2 సంవత్సరాలు నువ్వు ప్రభుత్వం నుంచి తీసుకునే జీతాన్ని ఫస్ట్ చెల్లించు రిటర్న్. నువ్వు ప్రజలకు సేవ చేయలేకపోయినావు, నువ్వు ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించలేకపోయినావు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఇక వీళ్ళని తట్టుకోవడం కష్టం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకో 10 సంవత్సరాల దాకా పరిపాలిస్తాడు ఇక్కడ అని తెలిసిన తర్వాత ఏదో విధంగా బురద జల్లాలని బయటకు వచ్చినారు. 100% అంటాం, 100% బరగా పట్టుకొని కొడతాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము, ఆ సొమ్ముని అడ్డగోలుగా మీరు ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టు వాడతా అంటే కాని పని. మీరు రకుళ్లకు, మూవీలకు, ఆ చేవెళ్ళ ఫామ్ హౌస్లకు మీరు డబ్బులు పెడతా అంటే కాని పని. మేము ఒప్పుకునే పరిస్థితులలో లేవు. దాన్ని తప్పకుండా తిప్పి కొడతాం. 100 మాటలు అంటాం, పడాల్సి వస్తుంది. తప్పు చేసినాడు పడాల్సి వస్తుంది. మీరు తప్పు చేసిర్రు, కాదంటే అసెంబ్లీకి రండి, చర్చ పెడదాం. తప్పు చేయలేదని ఒప్పండి, ముక్కు నెలకు రాసుకుంటాం. 6 గ్యారెంటీల విషయంలో ప్రధానంగా చర్చ పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అసలు ఇక్కడ ఏం ప్రజలకు చేయలేదన్నటువంటి మాటను పదే పదే మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు సర్పంచ్ రిజల్ట్స్ వచ్చినాయనేటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. నిజంగానే 6 గ్యారెంటీల విషయంలో కొన్ని చేయలేదనేటువంటి మాటలకి ఎప్పుడు చెప్తారు? ఫామ్ హౌస్లలో ఏసీ లాంచ్ చేసుకొని కూర్చుంటే వాళ్ళకి ఉచిత పవర్ రాదు. ఒక బల్బు పెట్టుకొని, ఒక ఫ్యాన్ పెట్టుకొని, ఒక టీవీ పెట్టుకొని కూర్చోమని చెప్పి 200 యూనిట్ల లోపల వస్తే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కూడా ఫ్రీ పవర్ ఇస్తాం. లేదు, మీకు ఎట్లన్నా కానీ దొంగ పాస్పోర్ట్లు తయారు చేసే అలవాటు ఉంది. మీరు ఓ బుర్కా వేసుకొని, ఓ మహిళా ఐడి తీసుకొని, మీకు ఎట్లన్నా ఐడీలు తయారు చేయడం బాగా తెలుసు, తీసుకొని బస్సు ఎక్కండి. మీరు ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా ఓ రూపాయి అడిగినా మీకు టికెట్ ఇవ్వకపోయినా ఉచిత బస్సు ప్రయాణం మేము ఒప్పుకుంటాం. కాదని ఈరోజు మీరు తినే బియ్యం ఏదో విదేశాల నుంచి తెప్పించుకోకూడదు, బ్రౌన్ రైస్, గ్రీన్ రైస్ అని చెప్పి ఫిట్టుకున్న నీకే మా రేషన్ దుకాణం బొర్రి సన్న బియ్యం మేమేం తింటున్నామో ముఖ్యమంత్రి గారు అదే తింటున్నారు. మీరు కూడా తినడం అలవాటు చేసుకోండి. అది మేము కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నాం. ఈరోజు మీ పిల్లల్ని, మీ హిమాంశుని గన్మెన్లతో పంపించకుండా మా ప్రభుత్వ స్కూల్లోకి పంపించండి. ఏ విధంగా తయారు చేస్తున్నామో చూడండి. మా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లలో వచ్చే సంవత్సరం మొదలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులం అంటే కులం లేదు, అందరూ ఒక దగ్గరనే చదువుకోవాలని చెప్పి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాం. అందులో నీ కొడుకుని కూడా తెచ్చి జాయిన్ చేయి. మా విద్యా ప్రమాణాలు ఎట్లా మెరుగైతాయి అనేది చూస్తారు మీరు. ఈరోజు స్కిల్ యూనివర్సిటీ మళ్ళా స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇంకా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇటువంటి ఎన్నో పెడుతున్నాం మేము. ఎన్ని పెడుతున్నా కూడా మీరు ఎందుకు ఏడుస్తున్నారు నాకు అర్థం కావట్లే. హామీలు రాలే, తులం బంగారం ఇవ్వలేదంటే రాష్ట్రానికి నువ్వు ఖజానా తొక్కి పెట్టిపోయినావు. ఈరోజు 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల అప్పులు వాళ్ళు చేస్తే 2 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్ నుంచి 1,78,000 కోట్లు, మొన్న జరిగిన దాంట్లో 5,25,000 కోట్లు మేము పెట్టుబడులు తీసుకొచ్చినాం. దాన్ని సంతోషించలేంది.
మీ హయాంలో ఒక్కరోజు పెట్టుబడి తీసుకురాలేదే మీరు? ఒక్కరోజు విదేశీ పర్యటనకు పోయి ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోలేదే మీరు? మీరు ఏ అగ్రిమెంట్లు అయినా మీకు దాంట్లో వాటా కావాలి. ఈరోజు ఆ వాటాల లొల్లినే అన్న చెల్లెల మధ్యలో పెద్ద పోరాటమే జరుగుతుంది. ఆ ఇంటి మధ్యలో గొడవలలో మేము పోదలుచుకోలేదు. అలా చెల్లెనే ఏదైతే ఆరోపణలు చేస్తుందో ఆ ఆరోపణల మీద వారు పునఃసమీక్షించుకోవాలి. మమ్మల్ని తిట్టే కంటే ముందు మీ ఇంట్లో చక్క పెట్టుకోండి. ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలిచిందిగా మాట్లాడండి. మీరు ఇంట్లోనే ఫెయిల్ అయినరు. మీ ఇంట్లోనే మీ చెల్లెనే మిమ్మల్ని పట్టుకొని ఎర్రిగా వేస్ట్గా పనికిరానోడా తిడుతుంది, బయటికి వచ్చి తిడుతుంది, ప్రజల మధ్యలో తిడుతుంది. దాన్ని మీరు సరి చేసుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.